వెయిట్ అండ్ సీ. 40+ బ్యూటీస్ నయనతార త్రిషల మధ్య కోల్డ్ వార్ ముగియలేదా? ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొడుతున్నారా? నయనతార మరోసారి రెమ్యునరేషన్ తో ఫిల్మ్ మేకర్ ను భయపెడుతోందా? లేడీ సూపర్ స్టార్ దెబ్బకు ఆఫర్ చెన్నై చందమామ చెంతకు చేరుకుందా? కోలీవుడ్ లో నయనతార త్రిష గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ఏంటి? ఒకప్పుడు మా మధ్య కోల్డ్ వార్ నిజమే, అబ్బే ఇప్పుడు మా మధ్య అలాంటిదేమీ లేదు అని కవర్ చేసుకుంటున్న నయనతార త్రిషల మధ్య వైరం క్లోజ్ కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. చెన్నై సుందరి వదిలేసిన ప్రాజెక్టుతో నయనతార హిట్ కొట్టడం, లేడీ సూపర్ స్టార్ క్విట్ అయిన సినిమాలు త్రిష యాక్ట్ చేసి ఫ్లాప్ మూటకట్టుకోవడం, ఆపై రోస్టింగ్ కు గురవడం చూస్తే సైలెంట్ వార్ ముగియనట్లే కనిపిస్తోంది. 40+ లో కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలకు కమిట్ అవ్వడం, రెమ్యునరేషన్ విషయాల్లోనూ పోటీ పడుతూ ఉండటం కూడా డౌట్స్ కలిగిస్తున్నాయి. వాటిని నిజం చేస్తున్నాయి రీసెంట్ పరిణామాలు. త్రిష నయనతార మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నది ఇప్పటి మాట కాదు, ఎప్పటినుండో వినిపిస్తున్న మాట. విజయ్ దళపతి కురువి మూవీ నుండే ఈ ఇద్దరి మధ్య స్నేహం చెడిందని టాక్. ఈ సినిమా కోసం ఫస్ట్ నయనతారకు ఆఫర్ చేస్తే గద్దలా తన్నుకుపోయిందట చెన్నై చందమామ. అదిగో అప్పుడు స్టార్ట్ అయిన వీరి మినీ సంగ్రామం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారినట్లు తెలుస్తోంది. మూకుత్తి అమ్మన్ కోసం త్రిషను ఫస్ట్ ఆర్జే బాలాజీ సంప్రదిస్తే ఆమె కాదనడంతో లేడీ సూపర్ స్టార్ వద్దకు వెళ్ళింది. చివరకు సినిమా ఎందుకు చేజార్చుకున్నానురా అని త్రిష ఫీల్ అయ్యేలా చేసింది. అలాగే తగ్ లైఫ్ లో నయన్ అనుకున్నాడట మణిరత్నం. మేడన్ నో చెప్పడంతో త్రిష షుగర్ బేబీగా మారింది. చివరకు రోస్టింగ్ కారణమైంది. పొన్నియిన్ సెల్వన్తో వచ్చిన పేరంతా చెడగొట్టుకున్నట్లయింది ఈ పొన్ను. నయన్ ప్రజెంట్ దాదాపు 10 సినిమాలు చేస్తుంది. సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని చుట్టేస్తుంది. కానీ ఫ్లాప్స్ వల్ల త్రిష కెరీర్ డ్యామేజ్ అవుతుంది. లేడీ సూపర్ స్టార్ కు డిమాండ్ పెరగడంతో మేడం ఫిల్మ్ మేకర్లకు భారీ రెమ్యునరేషన్లు చెప్పి బెదరకొడుతుందట. రీసెంట్లీ ఓ డివోషనల్ రీమేక్ కోసం నయన్ ను సంప్రదించాడట ప్రముఖ డైరెక్టర్. 1990లలో వచ్చిన ఆదివెల్లి అనే సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేయగా నయన్ అడిగితే ఏకంగా 15 కోట్లు అడిగిందట. దీంతో త్రిషతో చర్చిస్తున్నారని టాక్. ఆమె కూడా ఇలాంటి కథలో నటించడానికి ఆసక్తి చూపుతుందని తెలుస్తోంది. నయన్ అమ్మన్ రోల్స్ చేయగా లేనిది నేను చేయలేనా అని త్రిష అనుకున్నట్లయితే ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. మొత్తానికి ఇద్దరు భామల మధ్య వైరం ఓ పట్టాన తెగేట్టే కనిపించడం లేదు.